హలో గైస్, అది పుష్ప 2 మూవీ గురించి చెప్పాలనుకుంటే మాత్రం వెరీ గుడ్. బేసిక్ గా సినిమాలో సెకండ్ హాఫ్ ఉంటుంది గైస్, మామూలుగా అయితే ఉండదు. లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అనమాట. వేరే లెవెల్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనకైతే అనిపించింది అనమాట. అసలు చెప్పాలంటే ర్యాంప్ అనమాట. అట్టగైతే ఉంటుంది మూవీ అయితే సెకండ్ హాఫ్ నుంచి. అయితే సెకండ్ హాఫ్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే మాత్రం ఉంటుంది అని చెప్పాలన్నమాట. 2 సీన్స్ అయితే ఉంటాయి గైస్. జాతర సీన్ ఒకటి ఉంటుంది, హెలిగ్రాఫర్ లో దిగినట్టుగా ఒక గన్న పట్టుకొని దిగినట్టుగా ఉంటుంది సీన్ అయితే మాత్రం. లిటరల్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్ గైస్. ఆ సీన్స్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో అయితే మనకైతే వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ 2 సీన్స్ దగ్గర అయితే మాత్రం అల్లు అర్జున్ గారి యొక్క యాక్టింగ్ ఉండిద్ది. అసలు బెస్ట్ అవార్డు అయితే ఇవ్వాలి అనమాట మళ్ళీ ఇంకొకసారి అని అలాగే ఉండిద్ది అనమాట. ఆ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ గైస్. ఆ 2 సీన్స్ లో జాతర సీన్ అనేది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది, వేరే లెవెల్ లో అయితే మాత్రం ఉంటుంది అనమాట. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మాత్రం గూడ్స్ బంప్ అబ్బా మామూలుగా అయితే ఉండదు అనమాట. వేరే లెవెల్ లో అయితే ఉంటుంది ఈ జాతర సీన్ దగ్గర అయితే మాత్రం. ఇంకా అదే అంత ఉందంటే ఇంకా మన క్లైమాక్స్ కి ఇంకొక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ బిఫోర్ అంతే అది ఉంటుంది గైస్. సీన్ అయితే మాత్రం రకంగా ఉంటుంది అనమాట. మైండ్ అయితే మాత్రం ఈ క్లైమాక్స్ కొద్దిగా బిఫోర్ అయితే వచ్చింది, ఒక 5 మినిట్స్ బిఫోర్. మామూలుగా అయితే ఉండదు. ఇంకా ఫైనల్ అయితే మాత్రం ప్రీ క్లైమాక్స్ దగ్గర అయితే మాత్రం ఉడికించేసిద్ది అనమాట. లిటరల్లీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలుగా అది ప్రీ క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ గైస్. అసలు చెప్పలేకపోతున్నాం అనమాట. చూస్తే అర్థమైంది అది ఆ రకంగా కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ గారి యొక్క లిటరల్లీ అంటే తన యొక్క లైఫ్ లో అయితే మాత్రం మనం ఎదుగా బెస్ట్ గా చూడొచ్చు అనేలాగైతే ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బాగా నటించారనమాట అక్కడ. యాక్టింగ్ అయితే మాత్రం మనకు ఆ సీన్ దగ్గర అయితే మాత్రం గూడ్స్ బంప్స్ వచ్చేస్తాయి. మనకైతే శరీరం అయితే వణుకుపోయిద్ది అనమాట. ఆ 10 మినిట్స్ బిఫోర్ ఏదైతే ఉందో అసలుకి లిటరల్లీ అదృష్టం. ఇక ఆ మూవీ చూడాలనుకుంటే ఆ క్లైమాక్స్ కోసం అయితే మాత్రం డెఫినెట్లీ అయితే మాత్రం ప్రతి ఒక్కటైతే అటెండ్ అవ్వాలి. అయితే ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వాలి ఆ మూవీ కోసం అయితే, ఆ సీన్ కోసం అయితే. మామూలుగా అయితే ఉండదు. ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది అసలు మామూలుగా అయితే ఉండదు. ఆ ఫైట్ సీన్ అయితే ఉంటుంది కదా, అది ప్రీ క్లైమాక్స్ బిఫోర్ ఫైట్ సీన్స్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్ ఉంటుంది కదా, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్ సీన్ కి ప్రతి ఒక్క పాయింట్ కు ప్రతి ఒక్క ఫైట్ సీన్ కూడా మనమైతే మాత్రం లిటరల్లీ మైండ్ లో పెట్టేసుకుంటాం. ఆ రకంగా అయితే మాత్రం షూట్ చేయడం అయితే జరిగింది. మామూలుగా అయితే లేదు గైస్. పుష్ప 1 లో దొంగలు అంటే దొంగతనంగా దొక్కలు పట్టుకెళ్ళిపోవడం అవన్నీ చేస్తారు కదా, అలాగే దీంట్లో కూడా 2 సీన్స్ అయితే మాత్రం పెట్టడం అయితే జరిగింది. కొద్దిగా డిఫరెంట్ గా అయితే మాత్రం తీయడం అయితే జరిగింది అనమాట. పుష్ప 2 లో అయితే మాత్రం ఒక బటన్ నొక్కడం వల్ల ఈ పార్ట్ 2 అనేది ఎండ్ అయితే అయిపోయింది. అసలు రకంగా ఒక బుష్ మనీ అయితే మాత్రం ఒక రకంగా ఏదో పేరున్నట్టుగా అయితే మాత్రం మనకైతే అనిపించింది. ఇంక చెప్తే బాగోదు, అది చూస్తే మాత్రం బాగుంటుంది. పార్ట్ 2 ఒక బటన్ వల్ల అయితే మాత్రం ఎండ్ అయితే అయిపోయింది. ఇంకా స్టోరీ అయితే పెండింగ్ అయితే ఉంది. అదైతే తర్వాత అయితే చెప్పొచ్చు, మన తర్వాత చూసుకోవచ్చు, అది పెద్ద విషయం. మనకి పార్ట్ 1 లో అయితే మాత్రం అగ్గి అయితే మాత్రం రాజేయడం అయితే జరిగింది. అది పార్ట్ 2 లో అయితే మాత్రం అగ్గిలో ఆగ్యం అయితే పోయడం అయితే జరిగింది అనమాట. పార్ట్ 2 లో అది ఇంటర్వెల్ సీన్ దగ్గర అయితే మాత్రం మామూలుగా ఉండదు. అల్లు అర్జున్ యాక్టింగ్ పరంగా, క్లైమాక్స్ పరంగా, ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ ప్లే అదృష్టం అనమాట. దాని పరంగా కూడా ప్రాబ్లం అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బీజిఎం అయితే మాత్రం అద్దరు కొట్టేశారు అనమాట. బీజిఎం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్ ఏంటంటే మీకు చెప్తా వినండి. ఫస్ట్ హాఫ్ అనమాట. అసలు బేసిక్ గా చెప్పాలనుకుంటే సినిమా అనేది స్టార్ట్ అవడం కూడా బాగానే స్టార్ట్ అవుతుంది. కొద్దిగా భారీగా కొద్దిగా పెద్ద సీన్ లాగా అయితే మాత్రం స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. స్టార్టింగ్ గా మనకి ఒక రాజీనామా సీన్ అయితే మాత్రం రావడం అయితే జరిగింది. అంటే ఒక రాజీనామా కాదు, రాజీనామాలు చేస్తూనే ఉంటారు. అంటే ఒకళ్ళిద్దరు కంటే ఎక్కువ మంది రాజీనామా చేయడం అయితే జరిగింది. ఆ సీన్ అయితే మాత్రం మనకైతే ఫస్ట్ లో స్టార్ట్ అవ్వగానే రావడం అయితే జరిగింది అనమాట. ఫస్ట్ హాఫ్ లో అయితే కొద్దిగా సీన్స్ పరంగా అయితే మాత్రం మూవీ అయితే గుడ్ బాగానే ఉంటది. కానీ సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ లో ఉన్న సీన్స్ హై రాదు అనమాట. అంటే మనకంత ఎఫెక్ట్ అంటే మనకంత ఫీలింగ్ అయితే కలగదు మూవీ అయితే చూస్తే. అసలు మాస్ కమర్షియల్ మూవీ అనమాట ఇది. పుష్ప అనేది అల్లు అర్జున్ గారి యొక్క ఆ కెరియర్ లో ఇది సినిమా అనేది మాస్ కమర్షియల్ మూవీ. కానీ ఫస్ట్ హాఫ్ అనేది మన మాస్ కమర్షియల్ గా అయితే మాత్రం వెళ్ళదు. ఒక నార్మల్ గా అయితే మాత్రం వెళ్ళిద్ది. కొద్దిగా బ్యాడ్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయితే మాత్రం మూవీ అయితే వెళ్ళడం అయితే జరిగింది అనమాట. ఫస్ట్ హాఫ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ అయితే మాత్రం ఉన్నట్టుగా అయితే మనకైతే అనిపించింది అనమాట ఫస్ట్ హాఫ్ లో. ఇక సెటప్ అయితే కొద్దిగా ఎక్కువైనట్టుగా అయితే మనకైతే అనిపించింది అనమాట. పీయింగ్ సెటప్ ఇంకా కిసిక్ సెటప్, ఈ 2 అనేది అసలు ఎందుకు పెట్టారు, అనవసరంగా పెట్టారుగా. 2 సాంగ్స్ మామూలుగా బాగానే ఉంటాయి. ఇంకొక జాతరలో సాంగ్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. మిగతా 2 సాంగ్స్ అయితే మాత్రం నార్మల్ గా అయితే ఉంటాయి. నార్త్ సైడ్ అయితే మాత్రం అల్లు అర్జున్ డాన్స్ అయితే మాత్రం లైక్ చేస్తారనమాట. ఆ టైప్ అయితే మాత్రం నార్త్ సైడ్ అయితే మాత్రం హిట్ అయినట్టుగా అయితే మాత్రం మనకైతే డాన్స్ అయితే వేయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు అయితే మాత్రం దానికైతే మాత్రం పర్వాలేదు, చాలా అంటే చాలా బాగా నార్త్ సైడ్ సంబంధించినట్టు డాన్స్ అయితే మాత్రం అల్లు అర్జున్ గారు అయితే వేయడం. కానీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట.
పూనకాలు వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి. అలా రకంగా అయితే ఉంటుంది అనమాట అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మాత్రం ఈ మూవీలో అయితే మాత్రం. క్లైమాక్స్ ఏదైతే ఉందో ప్రీ క్లైమాక్స్ మామూలుగా అయితే ఉండదు, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. అసలు మామూలుగా ఉండదు, ఒక్కొక్కరు అయితే ఉణుకుపోతారనమాట. ఆ రకంగా అయితే ఉంటుంది అనమాట ప్రీ క్లైమాక్స్ మూవీ అయితే మాత్రం చూసుకుంటే. ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో ఎండ్ అయిన సీన్, సెకండ్ పార్ట్ లో ఎండ్ అయ్యే సీన్ కి రెండింటికి కమర్షియల్ ఒక రకంగా అయితే మాత్రం చూపించడం జరిగింది. చాలా బాగా అయితే మాత్రం సుకుమార్ గారు అయితే మాత్రం తీయడం అయితే జరిగింది అనమాట. ఓవరాల్ గా ఎలాగొన్నా ఫస్ట్ హాఫ్ మనకు కొద్దిగా తగ్గినట్టు కనిపించిన, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఓడ ర్యాంప్ అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా దీంట్లో అయితే మాత్రం ఒకరు ఇద్దరు విలన్స్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. మనకి ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది, ఆ క్యారెక్టర్ అయితే అంత మంచిగా ఎస్టిబ్లిషన్ అయితే చేయలేదు, అంత రకంగా అయితే మాత్రం చూపించలేదు అనమాట మనకైతే ఈ మూవీలో. ఇక పార్ట్ 3 అయితే ఉంటుంది ఈ మూవీలో అయితే మాత్రం. పార్ట్ 3 అయితే మాత్రం ఈ యొక్క క్యారెక్టర్స్ గురించి అయితే కొద్దిగా డిఫరెంట్ గా చూపించడం అయితే జరిగింది నేను అనుకుంటున్నా. పార్ట్ 3 అయితే మాత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మూవీ ఫైనల్ గా వెళ్ళిన ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ తోనే ఎండింగ్ అయితే మూవీ కొద్దిగా ఉండిద్ది అనమాట. లాస్ట్ లో అయిపోతున్నప్పుడు ఆ ఒక సీన్ అయితే వచ్చింది, ఆ సీన్ తో ఇంకా మనకి మూవీ అయితే మాత్రం ఎండింగ్ అయితే అవడం అయితే జరిగింది. ట్రైలర్ లో కొన్ని సీన్స్ చూపించారు కదా, అవైతే మాత్రం మనకైతే మూవీలో అయితే కనిపించవు. కొన్ని సీన్స్ అయితే మాత్రం మనకి చూపించడానికి ట్రై చేశారు, కానీ మూవీ అనేది ఇప్పటికే చాలా లెంత్ అయితే పెరిగిపోవడం వల్ల ఈ మూవీలో ఆ ట్రైలర్ లో సంబంధించినటువంటి కొన్ని సీన్స్ అయితే మాత్రం మూవీలో పెట్టడం అయితే జరగల. అది పార్ట్ 3 లో అయితే మాత్రం చూపిస్తారని మనం వెయిట్ చేయాలి. లిటరల్లీ స్టోరీ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంది, అది మనం వెయిట్ చేయాలన్నమాట. పార్ట్ 3 లో అయితే మాత్రం మనకైతే ఎస్టిబ్లిషన్ చేయడం అయితే జరిగింది అనమాట. మూవీ అయితే చూపించడం అయితే జరిగింది ఆ సీన్స్ అయితే. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫస్ట్ ఒకటే మనకైతే డిసప్పాయింట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అల్లు అర్జున్ గారు అయితే మాత్రం వేరే లెవెల్ అయితే మాత్రం చేయడం అయితే జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళైతే మాత్రం పట్ల బాగానే నటించారనమాట. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చూసుకుంటే వేరే లెవెల్ అయితే ఉందన్నమాట ఈ మూవీలో అయితే మాత్రం. ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు. రష్మిక గారు, ఇంకా అనసూయ గారు, సునీల్ గారు, ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగా నటించడం అయితే జరిగింది. ఇక డైరెక్షన్ పరంగా చూసుకుంటే మాత్రం సుకుమార్ గారి యొక్క ఆ డైరెక్షన్ అయితే ఏదైతే ఉందో అది అయితే చాలా బాగుంది. కానీ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో అది కొద్దిగా సాడ్ అయినట్టుగా మనకైతే అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఓవర్ మాస్క్ అయితే మాత్రం తీయడం అయితే జరిగింది. ఇక సాంగ్స్ పరంగా చూసుకుంటే కిసిక్ సాంగ్ ఒకటే మనకి డల్ అయితే అనిపించింది అనమాట. మిగతా సాంగ్స్ అనేవి కొద్దిగా పర్లా బాగానే ఉంటాయి. ఇక బీజిఎం పరంగా అయితే మాత్రం ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉంటుంది. బీజిఎం అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. బీజిఎం అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ అయ్యి ప్రీ క్లైమాక్స్ దగ్గర అయితే మాత్రం ఉంటుంది. బీజిఎం వేరే లెవెల్ గా ర్యాంప్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఉంటుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా అయితే బీజిఎం అయితే రావడం అయితే జరిగింది అనమాట ఆ జాతర సీన్ దగ్గర అయితే మాత్రం. సో ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ ఫస్ట్ హాఫ్ ఒకటే మనకైతే డిసప్పాయింట్ చేయడం అయితే జరిగింది. దానివల్ల మూవీ అనేది కొద్దిగా డల్ అయితే అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. పుష్ప అంతే ఫైర్ అనుకుంటావా, కాదు వైల్డ్ ఫైర్ అని మనకైతే చూపించడం జరిగింది. లిటరల్లీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే మాత్రం అసలు మామూలుగా ఈ మూవీకి 4.3, 4.5 అయితే ఇవ్వచ్చు అనమాట రేటింగ్ అయితే మాత్రం 5 కి. లిటరల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే అసలు మైండ్ పోదనమాట. మనం మూవీ చూసిన తర్వాత కూడా మనకైతే మూవీ అయితే మాత్రం మైండ్ లో ఉండిపోయింది. ఆ రకంగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే గైస్, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, ఇంకా మనం బాయ్.